హలో అండి, జై శ్రీకృష్ణ. నేను చెప్పాను కదా, ఇదైతే బ్లౌజ్ పీస్ తక్కువ పడిందండి. అయితే నేను ఏం చేశానంటే సారీలో పీస్ కొద్దిగా తీసుకొని మధ్యలో ఇది రెండు సమానంగా కట్ చేశాను మధ్యలో. ఆ తర్వాత ఈ సారీలో వచ్చిన పీస్ని ఇటువైపు జాయిన్ చేశాను. అయినా కూడా ఇంకా కొద్దిగా తక్కువ ఉందండి. ముందుగా మనం ఇలా పేపర్ కట్ చేసుకుంటే కనుక, నేను ఇదివరకే చెప్పాను టిప్ మీకు, ఇలా చేసుకుంటే కనుక మనకు ఎగ్జాక్ట్లీ ఎంత క్లాత్ పడుతుంది అనేది తెలుస్తుంది. అప్పుడు మనం మొత్తం పీసెస్ అన్ని జాయింట్ చేసిన తరువాత ఈ మెయిన్ పీస్కి ఈ లైనింగ్ పీసు అటాచ్ చేసిన తర్వాత రెండు పీస్లని ముందు రెడీ చేసేసుకొని ఆ తర్వాత మనం ఈ షేప్ డ్రాయింగ్ తీసుకున్నట్టయితే కనుక మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ ఏ చేతి పెట్టాలి, రైట్ సైడ్ ఏ చేతి పెట్టాలి అనేది కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళకి ఈ ప్రాబ్లం ఖచ్చితంగా ఎదురవుతుంది. రెండు ఇలాగే కట్ చేసేసారనుకోండి, రెండు ఒకే వైపు వస్తాయి. అట్లా కాకుండా మనం ఈ సీదా అటువైపు ఉల్టా ఇట్లా పెట్టేసుకుంటే ఇటు సీదా కనిపించాలి, ఇటు సీదా కనిపించాలి. అట్లా అయితే కట్ చేసుకున్నప్పుడు మీకు ఒక చేయి లెఫ్ట్కి ఒక చేయి రైట్కి వచ్చే విధంగా ఉంటుంది. అసలు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండు మంచిగా కుట్టుకోవచ్చు. లేదంటే కనుక మనం మళ్ళీ విప్పి కుట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఒకవేళ అలాగే ఉంచి షేప్ తీస్తారంటే కనుక చేతులు చిన్నగా అవుతాయి అన్నమాట. అందుకని ఈ టిప్ పాటించండి. ఒకవేళ టిప్ యూజ్ అయిందనుకుంటే ధన్యవాదాలు. ఇందులో అయితే రెండు టిప్స్ ఉన్నాయండి. ఒకవేళ సారీలో వచ్చే బ్లౌజ్ పీస్ మనకి సరిపోకపోతే ఏం చేయాలి అనేది ఒకటి చెప్పాను. అట్లానే ఇట్లా పేపర్ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే కనుక మనం కరెక్ట్గా ఎంత కావాలి అంత పెట్టుకోవచ్చు.